ఈ గ్రామంలో దాదాపు 3 నెలలుగా వస్తామండి. మరి ఉచిత శిక్షణ కార్యక్రమంలో మహిళలకు పూర్తి శిక్షణ కార్యక్రమంలో భాగంగా అనేక చేతి వృత్తులతో ఆధారంగా ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. మరి మహిళలకు ఈ విధమైనటువంటి వృత్తులు ఉండడం వల్ల చాలా మంచి కార్యక్రమం చేపట్టడం జరుగుతుండడం వల్ల ఈ కార్యక్రమం అభినందన తెలియజేసేటువంటి కార్యక్రమంలోనే ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సార్ పెద్దలైనటువంటి సుధాన్ సార్ దీనికి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. భారతదేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మహిళల యొక్క పాత్ర చాలా గొప్పది. ఎందుకంటే అనాది కాలం నుంచి మనం చూసినట్లయితే వ్యవసాయ రంగంలో కానివ్వండి, దాని అనుబంధ రంగాలైనటువంటి పాడి పరిశ్రమ కానివ్వండి, మత్స్య పరిశ్రమ కానివ్వండి, తర్వాత చేనేత రంగంలో కానివ్వండి, ఇలా పలు రకాలుగా ఈ మహిళ యొక్క పాత్ర అనేది మరి మహిళలు లేనిదే భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చాలా చిన్నాభిన్నంగా ఉండేది. ఎందుకంటే ఈ రోజు కూడా ఒక కుటుంబంలో ఏదైనా కానీ అభివృద్ధి చెందాలంటే ఈ మహిళ యొక్క పాత్ర చాలా ఆర్థికంగా వాళ్ళు చేసేటువంటి పొదుపు కానివ్వండి, వాళ్ళు చేసేటువంటి ఏదైనా కానివ్వండి అంత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. మరి అందులో భాగంగా ఈ విక్టరీ ఫౌండేషన్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉచితంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు ఈ కార్యక్రమం చేపట్టడం అనేది గ్రామీణ పౌర సేవా సంస్థ తరఫున నిజంగా అభినందనీయం. ఎందుకంటే నేటి కాలంలో ఇద్దరు అంటే భార్యాభర్త ఇద్దరు సంపాదిస్తే తప్ప ఇల్లు కలిగినటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి ప్రస్తుత తరుణంలో ఈ కార్యక్రమంలో మీరు ఎంతో నేర్చుకుని ఉంటారు. అది మీకు ఇంటిలో ఉంటూ ఈ కార్యక్రమం చేపట్టడం అందున మీరు బయటకు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఇటువంటి కార్యక్రమాలు గ్రామీణ పౌర సేవా సంస్థ కూడా చేయాలని అనుకున్నప్పటికీ సరైనటువంటి వనరులు లేకపోవడం వల్ల ఆ యొక్క ఆలోచన ఆచరణలో పెట్టలేకపోయాము. అయితే ఇలాంటి ఆలోచనతోనే ఈ ఫౌండేషన్ వారు ఈ మహిళలకు ఈ కార్యక్రమం చేపట్టడం అనేది చాలా అభినందించదగ్గ విషయం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు సుధాన్ సార్ గారు 4 మాటలు మాట్లాడాల్సిందిగా అభ్యర్థిస్తాను. విక్టరీ ఫౌండేషన్ అనేది మన కసాపర్ గ్రామంలో ఒక మంచి కార్యక్రమాన్ని దాదాపు 3 నెలలుగా నిర్వహిస్తున్నందుకు మేడం అందరికీ మనం కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే ప్రతి వ్యక్తి విజయం సాధించినాడంటే వాళ్ళు వెనుక ఎవరు ఉన్నారని చెప్తారు? ఎవరున్నారు? గట్టిగా టీచర్, ఇంకా అంతకంటే మహిళ ఉంటారు. వెరీ గుడ్. ఎవరంటారు? ఎవరు విజయం సాధించినా కూడా వాళ్ళు వెనక ఎవరున్నారంటారు? వాళ్ళు మహిళలు లేని పల్లి కాదు కదా. అటు మహిళలు అని గుర్తించి, అంటే కసాపురం గ్రామంలో పేదవాళ్ళు ఈ విధంగా ఉన్నారని గుర్తించి విక్టరీ ఫౌండేషన్ వాళ్ళు మన కసాపురం గ్రామాన్ని ఎన్నుకొని మనకు ఇంత మంచి పనిని ఏర్పాటు చేసినందుకు వాళ్ళకి ఎప్పుడైనా అభినందనలు తెలియజేయాల్సిందే. అట్లాంటి అవకాశాన్ని మన గ్రామీణ పౌర సేవా సమితి వాళ్ళు వాళ్ళకి అభినందన సభ ఏర్పాటు చేస్తూ సన్మానం చేయాలనుకోవడం చాలా గొప్ప విశేషం. ఎందుకంటే కసాపురం గ్రామం అంటేనే అందరికీ తెలుసు, పవిత్ర పుణ్యక్షేత్రం. ఆంజనేయ స్వామి ఉన్నాడని అందరికీ మన కసాపురం గ్రామం ఫస్ట్ పేరు వచ్చింది కదంటే స్వామి వల్లే. తర్వాత ఎవరి వల్ల పేరు వస్తుందో తెలుసా? గ్రామీణ పౌర సేవా సమితి వల్ల కసాపురం గ్రామానికి ఎంత మంచి పేరు వస్తుందంటే అంత మంచి పేరు. వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు స్లీపింగ్ ఉన్నట్లు అంటే ఎవరికి తెలియవమ్మా. వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు వింటే మనకే కంట్లో నీళ్ళు వస్తాయి. ఎందుకంటే చాలా విచిత్రమైన కార్యక్రమాలు చేస్తున్నాం. ఒకరోజు ఒక ముస్లామ టెంపుల్ ఏరియాలో రాత్రి సిలిండర్కి వెళ్ళి కుటుంబంతో కాలిపోయింది. వాళ్ళకి ఎప్పుడు తెలుసుకున్నారో అర్లీ మార్నింగ్ తెలుసుకొని పోయి ఆమెకు కావాల్సినటువంటి వారం రోజులకు సరిపడా సరుకులు ఇచ్చి ప్రోత్సాహాన్ని ఇచ్చారండి. అట్లాంటి నిర్ణయాలు ప్రతి సంవత్సరము ఇంకా గొప్ప చెప్తూ పోతే అసలు ఈ రోజంతా ఇదే చెప్పుకుంటుండొచ్చు నేను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనకు తెలుసు కరోనా ఎంత పాండమిక్ స్టేజ్లో ఉంది. కసాపురం గ్రామీణ పౌర సేవా సంస్థ ఎలాంటి కార్యక్రమాలు చేసినారు. ఎక్కడి నుంచి స్టూడెంట్స్ అంతా వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలని గమనించి డబ్బులు పంపిస్తున్నారు. ఫారెన్ నుంచి కూడా డబ్బులు పంపించినారండి. ప్రతిరోజు వీళ్ళు సాయంకాలం దాదాపు 70 నుంచి 100 మెంబర్స్కి ప్రతిరోజు మధ్యాహ్నం నుంచి అన్నం చేయాలి, అవన్నీ ప్యాకింగ్ చేసుకోవాలి, ఆ పట్లను తీసుకొని పోయి వాళ్ళకి సర్వ్ ఇచ్చారు. ఎంత గొప్ప కార్యక్రమం. ఇక్కడ ఉండే వాళ్ళందరూ గ్రామీణ పౌర సేవా సమితి సభ్యులంతా వాళ్ళు చేస్తుంటే ఆ ఆనందము, ఆ కథ ఆ దేవునికే తెలుసు. అంత మంచి కార్యక్రమాలు చేశారు.
కార్యక్రమాలు కసాపురం గ్రామంలో జరుగుతున్నందుకు చాలా సంతోషం. దాంతో ఇప్పుడు విక్టరీ ఫౌండేషన్లో మహిళలు కసాపురం గ్రామంలో పేదవాళ్ళు ఉన్నారు, బయటికి వెళ్ళలేరు, ఎక్కడికో పోయి నేర్చుకోవడం లేదు, మన ఊర్లో నేర్చుకోవడం లేదు. మన ఊర్లో మనకు అనుకూలంగా ఉండే చోట నేర్చుకోవాలంటే ఇంకా సంతోషం కదా. ఎవరైనా ఎక్కువ మంది వస్తారు, నేర్చుకోవాలనే తపన కూడా ఉంటారు. అటువంటి మంచి కార్యక్రమాన్ని మేడం వాళ్ళు నిర్వహిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే ఒక మేడం గారు ఫౌండేషన్ అంటే దీన్ని స్థాపించినటువంటి మేడం గారు ఇక్కడికి రాలేకపోవడం, కానీ మేడం గారు కూడా మనం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయాలి. అలాగే వీవర్స్ అంటే వీవింగ్ వర్క్ అంటే మగ్గం వర్క్ దాదాపు 26 మంది, మొత్తం ఉండే దాదాపు 50 మంది అయితే 26 మందికి మగ్గం వర్క్ మాత్రమే నేర్పిస్తున్నటువంటి మేడం శ్రీమతి రోజీ మేడం గారు. మగ్గం అంటే లేడీస్కి సరైనటువంటి పనులంటే ఇక కుట్టు మిషన్ కానీ మగ్గం కానీ, ఎందుకంటే ఇంట్లో ఉండి చేసుకునేది, బయటికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. బాగా సంతోషంగా హ్యాపీగా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఉండి చేసుకునేటువంటి పనులు. ఇట్లాంటి పనులు ఎన్నుకున్నందుకు మేడం గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు టైలర్ అంటేనే దాదాపు ఎక్కువ భాగం లేడీస్కే సరైనటువంటి పదం. అటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి శ్రీమతి పార్వతి మేడం గారికి కూడా కృతజ్ఞతలు. అలాగే 13 నెలల పాటు ఈ కార్యక్రమానికి అంతా ఎంతో హ్యాపీగా మీరు వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మాకు ఇచ్చిన అవకాశాన్ని ఫౌండేషన్ నుంచి మాకు అన్ని ఫ్రీ కంటే మీరు బయట నేర్చుకుని చాలా డబ్బులు అయితే కదా, అది మీకు ఎంత ఫ్రీ నేర్పిస్తున్నారు మీరు మేడం? మీకు ఇది నేర్చుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందా లేదా? మీరు నేర్చుకున్నారా లేదా? ఇంటికి బాగా నేర్చుకుంటున్నారా లేదా అనేది మీరు చెప్పాలా. అంటే బయటకు పోతే ఎట్లా నేర్పిస్తారు, ఇక్కడ ఎట్లా నేర్పిస్తున్నారు మీకు అప్పుడు అర్థమవుతారు కదా. బయట ఏమైనా ఇక్కడ మీద బయట అందరూ ఇన్ని డబ్బులు పెట్టింటారు, మగ్గం చాలా ఉంటాయి కదా డైరెక్టర్కి. అక్కడ పోయినా మీకు అంత బాగా ఎవరు నేర్పిరు, ఊరినేదో వచ్చినారు కదా చూపించగలడా అనేది అట్లే ఉంటుంది. కానీ పూర్తి ఎవరు చూపిరు, అసలు డబ్బులు తీసుకుంటారు. కానీ మన మేడం ఇక్కడే మీకే అక్కడికే గుంటకలకే వచ్చి నేర్చుకోవాలి. కానీ మీరు అక్కడికి రావాలన్నందుకు ఇక్కడికే పెట్టి ఈడే ఫ్రీగా నేర్పిస్తున్నందుకు మీరు చాలా నేర్పడం అనేది మనకు చాలా సంతోషకరమే కదా, అందరికి సంతోషకరమే కదా. ఎందుకంటే మనం బయటకు పోయి నేర్చుకోవాలంటే నేర్చుకోలేము. అందులో వచ్చేసి బయట పోయి నేర్చుకోవాలని నేనే పోయి అడిగాను, మనకు మేడం పోయి అడిగితే 3000 ఉన్నారు, అందుకని డ్రాప్ అయినాను. కానీ మేడం వాళ్ళు మనకి ఇక్కడ ఈ అవకాశం ఇచ్చి మన అందరికీ ఎంతమందికి వాళ్ళ కాకుండా వాళ్ళు నిలబడే శక్తి వాళ్ళకి అందిస్తున్నారు కదా. సో దానికి చాలా ధన్యవాదాలు. మీరు ఈ విధంగా ఇంట్రెస్ట్ చూపించి ఊరుకో చెప్పుకొని ఇట్లా మీరు నేర్చుకొని మీ ఇప్పుడు స్టార్టింగ్ అయినప్పుడు 50 దాకా ఉన్నారు, 70 మంది దాకా. తర్వాత అందరూ నేర్చుకుని కొంతమంది దూరం అంటే ఉచితం ఇవ్వడం వల్ల దాని యొక్క ప్రాధాన్యత తగ్గింది. డబ్బులు పెడితే కంపల్సరీ వస్తుంది. చాలా మంది ఎంతో కూడా గుంటకల్లో చాలా మంది తక్కువ ఉన్నారు. లేదు మేము పెట్టే కౌలు క్లాస్ అంటే కసాపురం ఇది గుంటకల్ నుంచి ఆటోలో తర్వాత బైక్లో వచ్చి ఇక్కడ నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇంట్రెస్ట్ అంటే ఆ విధంగా ఉంటారు. మీ గ్రామంలో మేము ఎంతో దూరం టీచర్లు వచ్చి ఇంత దూరంగా వచ్చి మీకు నేర్పిస్తున్నారంటే మీ యొక్క అదృష్టం. మేము తాండా నక్కందొడ్డి ఆ గ్రామాలన్నీ మేము స్టార్ట్ చేసాము, అక్కడ అన్ని నడుస్తాము. కొన్ని గ్రామాల్లో అయితే టీచర్ లేరు. టీచర్ కోసం మేము ఎంత ప్రయత్నిస్తున్నాము. స్టూడెంట్స్ అయితే అందరూ ఉన్నారు, అందరూ 70 మంది 90 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఒక్క టీచర్ దొరక ఎంత ఇబ్బందులు పడతామంటే ఇక్కడ నుంచి పోతా ఉంటే వాళ్ళు మాకు దూరం అవ్వదు, ఎవరు రాలేరు అని వాళ్ళు ఆ విధంగా లేదు. కాబట్టి టీచర్ లేక ఎంత ఇబ్బంది పడుతున్నారు. అలాంటి
అలాంటి చోటు కూడా మేము ఎక్కడైతే టీచర్ లేరో అలాంటి చోటు కూడా మేము చేయాలని మా ఒక ఉద్దేశం. కాబట్టి మీ యొక్క గ్రామంలో ఆ పిల్లలకి టీచర్ నేర్పిస్తున్నారంటే మీరు చాలా చాలా అదృష్టవంతులు. ఇటువంటి వర్క్ ఇవన్నీ ఇప్పుడు కాలంలో అయితే ఏదో ఒకటో రెండో నేర్పిస్తారు, కానీ మొత్తం 40 ఎన్నో ఉన్నాయి 60 మొత్తం అన్ని డిజైన్ నేర్పిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు మీ టీచర్ వచ్చి మీకు నేర్పిస్తున్నారు, అన్ని రకాలు నేర్పిస్తున్నారంటే మీరు అయితే చాలా లక్కీ పర్సన్. నేను చూసినాను ఇంతకుముందు మా విక్టరీ ఫౌండేషన్లో టీచర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు సాధ్యమైనంత వాళ్ళు నేర్పిస్తున్నారు. కానీ ఇంకా అంతకంటే ఇంకా ఎక్కువ నేర్పేలా మన వాళ్ళు మన ఇంట్లో వాళ్ళకైతే మనము అన్ని ఏ టు జెడ్ నేర్పిస్తాం. అదే మన బయట వాళ్ళకి మనం అంతా నేర్పింది. కానీ మా ఒక ఉద్దేశం ఏం తెలుసా, మనకి ఎంత ఏదో తెలుసా మొత్తం అంతా అందరికీ నేర్పేయాలని మా ఒక విక్టరీ ఫౌండేషన్ ఒక ఉద్దేశం. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవాలి. వాటి ద్వారా మీరు ఒక అంటే ఇంటికి కావచ్చు, ఒక కుటుంబానికి, లేదా వాళ్ళ వంశానికి, లేదా అంటే వాళ్ళ ఊరికే ఆదర్శనీయంగా నిలవాలని చెప్పేసి మా యొక్క ఉద్దేశం ఉన్నాం. ఆ విధంగా అనేక మంది నేర్చుకొని పోవాలంటే మా ఒక డాక్టర్ విజయ్ కుమార్ మేడం ఇది అసలు ఒక క్షణం కూడా తీసుకుంటారు. మేడం నిన్న సార్ వాళ్ళు ఫోన్ చేసి పిలిచారు, ఆయన మేడం బిజీ ఉంది రాలేకపోయినారు. మేడం కూడా ఒక మాట చెప్పాలంటే మేడం గురించి, మేడము మదర్ తెరిసా లాగా ఒక్క క్షణం కూడా మీరు చూసిండ్రు. మేడం ఎంత పనులు ఎన్ని సేవలు అక్కడ ఉన్నా కూడా 2 రోజులు ఎక్కడ ఏం నడుస్తుంది, ఏ ప్రోగ్రామ్ చేయాలా, ఏ విధంగా ఎట్లా చేయాలా, స్టూడెంట్స్ ఎలా నేర్చుకుంటున్నారా లేదా మీరు చూడకపోయినా మీరు మీ గురించి మేడం అన్నీ తెలుసుకుంటున్నారు. ఏ విధంగా చేస్తున్నారు, మీరు చేసే అన్నిటికన్నీ మేడం చూస్తున్నారు. మీరు ఏం చూస్తున్నారు లేదు నేర్చుకుంటున్నాం పోతున్నాం. మేడం ఎంత దూరం ఉన్నా ప్రతి ఒక్క సెంటర్ మీద మేడం కన్ను ఉంది. మేడం అన్ని చూస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు, ఎవరు ఏ విధంగా ఏదైనా తప్పు చేస్తున్నారా, మేడం అక్కడ నుంచి అది ఇలాగా ఇలా అని అన్ని చెప్పడం, గైడెన్స్ చేయడము అన్ని చేయడం. అన్ని చూసారు మేడం, చాలా తెలుసుకున్నారు. నిజంగా చాలా మీరు ఒక చేసే అన్ని కూడా మేడం చూసి చాలా నేర్చుకున్నారు. కాబట్టి మీరు ఆ విధంగా ఇంకా బాగా నేర్చుకుంటారు. ఇంకా నేర్చుకోవాలని ఆసక్తి కలిగి ఈ 3 బ్యాచ్లు అయిన తర్వాత ఈ 3 నెలలు శిక్షణ పూర్తి అయిన తర్వాత కూడా ఇంకా మాకు మినిమం మేము ఒక సెంటర్ స్టార్ట్ చేయాలంటే 100 మంది ఉండాలి. మేము అయినా కూడా 70 మంది ఉన్నా కూడా ఎంతో సరే అది ఫస్ట్ టైం చెప్పినామని చెప్పేసి మేము 60-70 మంది ఉన్నా స్టార్ట్ చేయాలి. మేమైతే మామూలుగా అయితే 100 మంది 90 మంది ఉండాలి. అట్లయితేనే మేము సెంటర్ స్టార్ట్ చేసాం. కాబట్టి మీరు మీ యొక్క అదృష్టం కాబట్టి మీకు చేసినారు. ఇంకా ఒకవేళ నెక్స్ట్ టైం కూడా ఒకవేళ స్టార్ట్ చేయాలంటే ఇక మీదట 100 మంది ఉండాలన్నమాట. ఉంటే మేము మరి ఇంకా నెక్స్ట్ బ్యాచ్ మేము స్టార్ట్ చేయాలి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన గ్రామీణ పౌర సేవా సమితికి నాకు కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు ఒక బుద్ధిమాంద్య అబ్బాయి సంఘాల అబ్బాయికి మన గ్రామీణ పౌర సేవా సమితి వారి నుంచి కూడా ఆర్థిక సహాయం ఉంటుంది. ఆ కార్యక్రమాన్ని మన విక్టరీ ఫౌండేషన్ మేడం వాళ్ళ చేతుల మీదుగా జరుగుతుంది. కాబట్టి ఆ అబ్బాయికి మేడం గారిని విక్టరీ ఫౌండేషన్ మేడం అయినటువంటి శ్రీమతి రోజీ గారి చేతుల మీదుగా ఈ ఆర్థిక సహాయాన్ని అందించవలసిందిగా గ్రామీణ పౌర సేవా సమితి తరఫున బుద్ధిమాంద్యం గల అబ్బాయి సంఘాల నుంచి ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్ ప్రభాకర్కి అబ్బాయి గారి కోసం మన మేడం గారి చేతుల మీదుగా 3,000 రూపాయలు గ్రామీణ పౌర సేవా సమితి తరఫున 3,000 ఉన్నారు. అది దేవుని దయ వల్ల ఆయన బాగా టైలరింగ్ ఎల్లకాలం 24 అవర్స్ అవసరపడేవాళ్ళు. ఈ ఆరోగ్యం విషయం ఎవరేం చెప్పలేం కదా, అలాగే జరిగే పెరాలసిస్ ఆయన చాలా ఇబ్బంది పడుతున్నాడు, చాలా ఇబ్బంది. అటువంటి వారి మిస్సెస్కి మన గ్రామీణ పౌర సేవా సమితి వారి చేతుల మీదుగా మేడం గారిని ఆర్థిక సహాయం అందించవలసిందిగా
పెట్టింది. తెలుసు మేమంతా ఇద్దరు క్లాస్మేట్స్ ఒకప్పుడు, కానీ ఆరోగ్య విషయాల్లో దేవుడు ఈ విధంగా చేస్తాడని అనుకోలేదు. చాలా మంచి వ్యక్తి, ఎప్పుడే చాలా బాగా మాట్లాడించారు. ఇద్దరు పిల్లలు నా దగ్గరికి వెళ్ళినటువంటి రాజ్యలక్ష్మి గారు కూడా మన గ్రామీణ పౌర సేవా సమితి తరఫున నిత్యావసర వస్తువులు మేడం గారి చేతులు 16 రకాల నిత్యావసర వస్తువులు 54 కూడా మేడం చేతుల మీదుగా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. 53 కుటుంబాలు జరిగాయి. ఇలాగా 16 రకాల వస్తువులు, అంటే దాదాపు 4 years నుంచి ఈ విధంగా చేస్తూనే ఉన్నారు. ఆర్థిక సహాయం చేస్తున్నారు, వస్తువులు సహాయం చేస్తున్నారు, అన్నదానము చేస్తున్నారు. ఎంతకంటే ఏం కావాలండి? కాబట్టి నేను అనేది ఎప్పుడు కసాపురంలో ఆయన చేసుకున్న తర్వాత గ్రామానికి మంచి పేరంటే ఎవరు? గ్రామీణ పౌర సేవా సమితి గారు. అది అంతా కూడా సరిపోతుందండి. ఇంత మంచి చేస్తున్నారు కార్యక్రమం. వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ అవసరం లేదు, ఎవరు ఏదో పొగడాలని అవసరం లేదు, రాజకీయాలు అవసరం లేదు. అందుకే ఎవరు కూడా నాయకులు కూడా ఎవరు లేరు, అంత మనమే ఉన్నాం. అంత మంచిగా ఉండాలనేది వాళ్ళు కోరుకునేది. అంటే వాళ్ళంటే వాళ్ళు విరోధమని కాదు, అంతా ఏం చెప్పినా మన వాళ్ళతో మంచి కార్యక్రమాలు నిర్వహించాలనేది వాళ్ళ నానుడి ఏమని చెప్పాను ఫస్ట్లోనే, మానవ సేవే మాధవ సేవ అనే నిర్ణయాన్ని తీసుకున్నారు. వాళ్ళు ఒకటేసి ఎప్పుడు ఉంటే దాంట్లో నేను కూడా చాలాసార్లు చేసేవాడు. అంత మంచి నిర్ణయంతో ముందు కదులుతుంటారండి. కాబట్టి గ్రామీణ పౌర సేవా సమితి వారికి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞత భావంగా ఉండాల్సిందే. కసాపురం గ్రామ ప్రజలు ఇప్పటికే 53 కుటుంబాలను ఎన్నుకున్నారంటే ఎంత గొప్పదండి. చూడండి, మనలో మనకు తెలిసే విషయము తెలుసు, మనకి చాలా విషయాలు తెలుసుకోవాలి. తెలుసుకుంటూ మీరు కూడా మంచిగా నేర్చుకున్నారు కాబట్టి టీచర్గా మాత్రం ఖచ్చితంగా కసాపురం గ్రామం నుంచి కొంతమంది అయినా పోతారని మేము ఆశిస్తున్నాం. మేడం గారికి కూడా ఆ విధంగా ఈడ సభాముఖం కూడా తెలియజేస్తున్నాం. ఎవరెవరు కొంతమంది అయినా పోవడమా, మంచి పేరు సాధించండి. కసాపురానికి ఒక ఎప్పుడు నేను కోరుకునేదానన్నా నా స్టూడెంట్స్ కూడా ఎప్పుడు చెప్తాను, కసాపురం అంటే రంగుల కసాపురం కాదు, చదువు కసాపురం అని నిరూపించండి. చదువులో జ్ఞానం ఉంటేనే ముందుకు పోయేది, చదువు లేకపోతే ముందుకు పోలేరు. అంటే చదువుకోకపోతే బతకలేమో సార్ అనొచ్చు. బతకడం వేరు, ఈ విధంగా ముందుకు పోవడం వేరు. స్వామి వివేకానంద అంటే ఫస్ట్ ఇట్లాంటివి నమ్మ వాళ్ళు చెప్పే విషయాలని ఒకసారి పుస్తకాలు చదివితే కూడా తెలుస్తుంది. కంట్లో నీళ్ళు వస్తాయి. ఎట్లాంటి నీళ్ళు? నీళ్ళు అంటే ఈడొచ్చే నీళ్ళు కాదు, ఈడొచ్చే నీళ్ళు అంటే అర్థమైందా? ఆనంద కష్టాలు వస్తాయి, అట్లాంటివి నాన్నోట్స్ ఉంటాయి దాంట్లో. అటువంటి తెలుసుకొని ముందుకు కదలాల్సిందిగా నేను అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మేడవారికి మీకు నా మాటలు ఇంతవరకు ఇంతకాలం విన్నందుకు కూడా నేను కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మా విక్టరీ ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మాకు ఇంతకుముందు గ్రామ పౌర సేవా సమితి అని ఇక్కడ ఉంది, ఇలాంటి కార్యక్రమాలు అంటే ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారని మాకు తెలియదు. ఈరోజు మాకు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారని మాకు అంటే మీ ద్వారా మాకు అంటూ తెలిసింది. కాబట్టి మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఇంకా మరెన్నో కార్యక్రమాలు గ్రామ పౌర సేవా సమితి ఇంకా మరెన్నో మెట్టు అలాగనే మైలు రాయిని చేయాలని చెప్పేసి మన విక్టరీ ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. గ్రామీణ పౌర సేవా సమితి అనేది గ్రామాలలో చాలా అచేతనంగా ఉంటారు. వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావాలనే కాన్సెప్ట్తో ఏదైతే ఉందో దానికి మేము కూడా దగ్గర సంబంధం కలిగి ఉండడం వల్ల ఈ సన్మాన కార్యక్రమం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే పట్టణాల్లో మౌలిక వసతులు కానివ్వండి, డెవలప్మెంట్ ఆల్రెడీ ఉంటుంది, కానీ విలేజ్కి వచ్చి ఈ విధమైనటువంటి శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలంటే చాలా కష్టం. మేము పుస్తక నిక్షేప లైబ్రరీని ఏర్పాటు చేస్తా ఉన్నాం, ప్రతిరోజు చేస్తూనే ఉంటాము. అది మా ఆధ్వర్యంలో జరుగుతూనే ఉంటుంది. తర్వాత గ్రామాల్లో సమాచార హక్కు చట్టపై అవగాహన కార్యక్రమాలు, తర్వాత ఏవైనా ప్రజలకు కానీ రైతులకు సంబంధించినటువంటి చట్టాలపైన కన్జ్యూమర్ ఫోరం కానివ్వండి, ఇటువంటి చట్టాలు గ్రామాలలోన వాళ్ళ చైతన్యం నింపడానికి భేదాలతో కానీ ఏదైనా సదస్సులు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చేస్తూనే ఉంటాం. మరి ఈ గ్రామాల్లో ప్రత్యేకంగా విలేజ్కి వచ్చి మీకు శిక్షణ ఏర్పాటు చేయడం అనేది చాలా హర్షించదగిన విషయం. వారికి సందర్భంగా అందరికీ నమస్కారం. సో ఈ 3 నెలలు చాలా క్రమశిక్షణతో, చాలా ఓర్పుతో, ఏమన్నా కూడా పట్టించుకోకుండా ప్రతి ఒక్కటి ఓర్పుతో నేర్చుకున్నా. ముందు మీకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నేర్పించేవాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ ఉంటేనే కదా గురువులకు పని ఉండేది. కరెక్టేనా సార్? స్టూడెంట్స్ ఉంటేనే కదా గురువులకి చెప్పడానికి వీలు ఉండేది. స్టూడెంట్స్ లేకుండా గురువులు ఏం చెప్పగలరు? ఏది చెప్పలేదు.
అట్లాగే ఎప్పుడైతే గురువులు ఉంటారో స్టూడెంట్స్ ఖచ్చితంగా ఉండే ఉంటారు. కరెక్టా? ఇప్పుడు మీ ఊర్లో ఇంత పెద్ద గురువు అంటే ప్రతి ఒక్క విషయంలో ఈ గ్రామీణ సేవా సమితిని ముందు నిలబెట్టి అంటే ముందు ఒక ఏమంటారు బ్రాండ్ ఓకేనా, ఒక బ్రాండ్ అంటే చూడండి ఆయన దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ ఈరోజు ఎంత ఎత్తులో ఉన్నారు. కరెక్టా? ఇప్పుడు ఇది మనం ఇంటి వరకే చేసుకునే పని కానీ వాళ్ళు సమాజానికి ఉపయోగపడుతున్నారు. ఇలాంటి ఒక సేవా సమితి ఇక్కడ కసాపురంలో ఉండడం చాలా అంటే చాలా హర్షణీయమైన విషయము. మేము నిండు హృదయంతో మా విక్టరీ ఫౌండేషన్ తరఫున మా విజయ్ కుమార్ మేడం తరఫున మీకు ఎంతగానో ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే మేము గ్రామాల్లో అచేతనం ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా అడిగితే పల్లెటూరు మేడం మేము రాలేము అంటారు. కానీ పల్లెటూరు వాళ్ళు ఇచ్చే వాల్యూ సిటీలో కూడా మనకు దొరకదు. ఎందుకంటే పల్లెటూరులో ఏముంటుంది, తన మనది మనది అనుకొని మాట్లాడతారు. సిటీలో అయితే మాకు అన్నీ వచ్చు, మాకు అన్నీ తెలుసు. అలాగని సిటీ వేరు పల్లెటూరు వేరు అని నేను చెప్పడం లేదు. కానీ ఏదైనా కానీ మనము అని కలుపుకొని పోవడానికి ముందుగా ఉన్నారు. ఇప్పుడు ఇంతమంది నేర్చుకున్నారు, ఎవరైనా టీచర్గా పెడతారా అని అడిగితే ఎవరు మాట్లాడలేదు. ఎందుకనేది నాకు అర్థం కాలేదు. ఇంట్లో పర్మిషన్ ఇవ్వాలి. ఎవరు మీ సార్ ఎలా అందరూ ట్రై చేయండి. నేర్చుకున్న విద్యని 10 మందికి పంచిపెట్టాలి. అర్థమైందా? నేను నేర్చుకున్నాను, నాకే వచ్చు, నాకు మాత్రమే వచ్చు అనుకోకూడదు. ఎప్పటికైనా నేను నేర్చుకున్న విద్యని 10 మందికి పంచినప్పుడే ఈ విద్య 10 మందికి అందినప్పుడే దానికి ఒక వాల్యూ వస్తుంది. ఇప్పుడు సార్ ఉన్నారు, నేను ఓన్లీ ట్యూషన్స్ మాత్రమే 35 ఇయర్స్ నుంచి చెప్తున్నాను అన్నారు. కరెక్టా? స్కూల్లో టీచర్స్ కూడా చెప్తారు. కానీ ట్యూషన్కి వెళ్ళి పంపిస్తాం మళ్ళీ మన పిల్లల్ని. ఇంకా మన పిల్లలు మెరుగ్గా నేర్చుకోవాలి, ఇంకా అందరికంటే మన పిల్లలు బాగా ఉండాలి. ఈ 35 ఇయర్స్ లో ఎంతమంది స్టూడెంట్స్ ని సార్ తయారు చేసి ఉంటారు? మరి లాస్ట్ ఇయర్ ఫంక్షన్ చేశారు మేడం. మొన్నే ఉగాది పండుగ రోజే చేశారు. దాదాపు 40 మంది పిల్లలు హై స్కూల్లో ఫంక్షన్ గర్ల్స్ చేశారు. ఇంకా వీడియోస్ కూడా అట్లే ఉన్నాయి. ఎంత ఎదురుగా ఉంది మేడం. దాంట్లో దాదాపు 3 కానిస్టేబుల్ ఉన్నారు, 4 రైల్వే ఎంప్లాయీస్ ఉన్నారు. చిత్రమైన పరీక్ష చేస్తాను. చాలా చూడండి, ఒక గురువుని అంతగా గౌరవించాలంటే ముందు ఇక్కడ ఉండాలి. మనకి ఏదైనా విద్య నేర్పించినప్పుడు గురువు మీద గౌరవం ఉంటేనే ఏదైనా కానీ ముందు ఈ పల్లెటూళ్ళలో పెడితే ఏమంటారంటే స్టార్టింగ్ లో అంటే పాతకాలంలో అయితే గురుదక్షిణ పెట్టి నేర్చుకోండి అని అంటారు. కరెక్టా? ఇక్కడ మీ గురువుకి ఏ దక్షిణ ఇస్తున్నారో నాకు తెలియదు. కానీ ఎంతమందిని అంటే ఒక గురువు వల్లనే ఏదైనా సాధ్యం. అది చదువైనా ఇంకా వేరే విషయమైనా ఏదైనా. ఇప్పుడు ఇంతమంది సేవా సమితిలో ఉండి ఈ వర్క్స్ అని చేస్తున్నారంటే ఎంత గొప్ప విషయం కదా గురువుకి. ఆ గురువు ముందు వాళ్ళందరూ నిలబడి ఆయనతో మాట్లాడిస్తున్నారంటే అది ఇంకా గొప్ప విషయం కదా. అవునంటారా కాదంటారా? అలాగే ప్రతి ఒక్కరు నేర్చుకున్న విద్యని ఏం చెప్తున్నాను నేను, నేర్చుకున్న విద్యని 10 మందికి పంచిపెట్టాలి. అదే ఉద్దేశంతో మన విక్టరీ ఫౌండేషన్ మేడం డాక్టర్ విజయ్ కుమార్ గారు ఏమంటారంటే చదువు అన్నిటికీ ముఖ్యం కాదు, మనము అందరికీ ఉపయోగపడాలి, నలుగురికి ఉపయోగపడాలి, సమాజానికి కూడా ఉపయోగపడాలి, మన నుంచి 10 మంది బాగుపడాలి. ఇది ఉంటే ఎక్కడైనా ఇలా బతుకుతారు. అవునంటారా కాదంటారా సార్? అదే అంటున్నారు మేడం. వీళ్ళు కూడా ఇప్పుడు నేర్చుకున్నారంటే రెడీగా టీచర్స్ కావాలంటే వీళ్ళపై కూడా బయట చెప్పండి అంటున్నారు. వీళ్ళేగా ఏమి మనకి చెప్పడం లేదు, రెస్పాన్స్ రావడం లేదు. కాబట్టి వాళ్ళు పర్మిషన్ తీసుకొని చెప్తారు, ఇంకా టైం తీసుకొని చెప్తారు. ఓకే, నేర్చుకున్న వాళ్ళందరూ చక్కగా నేర్చుకున్నారు. మీ ఊర్లో ఇంకా మీ ద్వారా ఇంకా అనేకం నేర్చుకోవాలని నేను ఆశిస్తున్నాను. మా విక్టరీ ఫౌండేషన్ తరఫున మీ రాబోయే అంటే మీ యొక్క పనులకు బాగా విజయం రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. గత 35 సంవత్సరాలుగా సార్ చాలా కష్టపడ్డారు. సురేష్ సార్ మేము ఎంత పెద్ద పొజిషన్కి వచ్చినా ఆయన మాత్రం అదే స్టేజ్లోనే ఉంటారు. కానీ
గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర పరబ్రహ్మ పరక్షాత్ తస్మై శ్రీ గురువే నమః. ఆయన మాత్రం అక్కడే ఉంటారు. మేము మా పేరికం వల్ల ఇలా ఈ స్టేజ్లో ఉన్నాము. మా తల్లిదండ్రుల ఆర్థిక సాయం వల్ల మేము చదవలేకపోయినాము. తర్వాత ఇక్కడ ఉన్న తల్లిదండ్రులందరికీ పెద్దవాళ్ళకి ఒకటే మనవి చేసుకుంటున్నా, మీరు ఎంత ఆర్థిక పరిస్థితిలో ఉన్నా మీ పిల్లలకు మాత్రము ఎంత చదువుకుంటానంటే అంత మాత్రం చదివించండి. కానీ వాళ్ళ భవిష్యత్తు మాత్రము ఇదే చేయడానికి మీకు ఎంత ఆర్థిక పరిస్థితి ఉన్నా వేరే వాళ్ళ సహాయం తీసుకొని కానీ మీరు చదివించండి. కానీ నా మాదిరి ఇంకొక అబ్బాయి మాత్రం నా మాదిరి తయారు అవ్వకూడదు. నాకు చదువు అంటే చాలా ఇష్టము. కానీ ఆయన తెలుసు సార్కి చదువులో నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. ఈరోజు ఇలా ఉన్నా నేను ఈరోజు ఒక పెయింటింగ్ వర్క్ చేసుకుంటున్నాను. నేను చదువులో కానీ రైటింగ్లో కానీ ఎడ్యుకేషన్లో కానీ చాలా చాలా స్టూడెంట్. కానీ నా తల్లిదండ్రులు ఆర్థిక సాయం వల్ల ఆర్థిక స్తోమత వల్ల నేను ఇలా తయారైనా. ఏ ఒక్క తల్లిదండ్రులు కానీ నేను ఒక్కటే మనవి చేసుకుంటున్నా, మీ పిల్లలు ఎంతవరకు చదువుకుంటారంటే అంతవరకు చదివించండి, బాగా చదివించండి. వాళ్ళ భవిష్యత్తు మాత్రం నాశనం చేయండి. ఇదైతే అందరి సభాముఖంగా నేను మనవి చేసుకుంటున్నాను. రాష్ట్రాలు చెప్పినటువంటి నిజాలు వాస్తవ రూపం ఉన్నాయి. ఎందుకంటే నేటి యువత బెట్టింగు తర్వాత ఇతర ఎన్నో వాటికి ఆకర్షితులు అవుతూ విలువైనటువంటి సమయాన్ని కోల్పోతూ డబ్బులు ఆర్థికంగా కానీ చితికిపోయి విద్య పైన కాన్సన్ట్రేషన్ తగ్గింది అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఆయన బాధ ఏంటంటే ఇలాంటి వాటికి మీరు ఆర్థిక స్తోమత లేకపోయినప్పటికీ మీ పిల్లల్ని మంచి చదువు చదివించాలని చెప్పి ఆయన అభిప్రాయపడుతున్నాడు. తన మాదిరిగా కాకూడదు అనేటువంటిది నిజంగా ఇది చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి విషయమే. ఎందుకంటే సూర్యాల సారు ఎదురుగా మేమంతా ఇప్పటికీ భయం ఉంది మాకు. కానీ ఇంకా కొంతమంది ఇప్పుడు నేటి కాలంలో ఉన్న 10వ తరగతి ఎస్ఎస్సీ చూసి భయం వేస్తుంది మాకు. అంత ఇదిగా అయిపోతుంది మాకు. సెల్ విప్లవం కానివ్వండి, తర్వాత సమూహాలు ఆ వ్యక్తిగత ఎవరి స్థితిలో ఉండేటువంటి సమూహాలు కానివ్వండి, మరి ఆ విధంగా వేరే వ్యక్తులు అవుతున్నారేమో తెలియదు. కానీ ఇప్పుడు ఈయన చెప్పినట్టు ఈ విషయాలు చెప్పాలనుకున్నాం, సమయాభావం వల్ల చెప్పలేకపోయాము. ఈయన నోటి నుంచి గ్రహించాడు కాబట్టి నా మాదిరిగా కాకూడదు అనేటువంటి అనుభవపూర్వకంగా తెలియజేస్తున్నాడు. మన కసాం గ్రామంలో ఉన్నటువంటి యువత ఈ ఎస్ఎస్సి తర్వాత ఇంటర్ కానీ డిగ్రీ స్థాయి కానిటువంటి విద్యార్థులు మేము 4 సంవత్సరాల నుంచి ఇక్కడ లైబ్రరీ ఉంది, చదవండి, పుస్తకాలకు మించినటువంటి విజ్ఞానం ఎక్కడ ఉండదు అని తెలియజెప్పినప్పటికీ ఆకర్షితులు కాలేకపోతున్నారంటే ఇది చెప్పినటువంటి నగ్న సత్యాలే నిజం కావాలనిపిస్తాము. మరి ఈరోజు ఎంతో స్ఫూర్తిదాయకమైనటువంటి విషయాన్ని మీ ద్వారా గ్రామ ప్రజల యువతకు తెలియజేశాడు. అందుకు ధన్యవాదాలు. నమస్తే. గ్రామీణ పౌర సేవా సమితి వారు మన కసాపురం గ్రామంలో లైబ్రరీ ఏర్పాటు చేశారు. లైబ్రరీ ఏర్పాటు చేసి వాళ్ళ లైబ్రరీని ఆడిపెట్టినారు. సచివాలయం ఇప్పుడు జరుగుతున్నటువంటి వాటి దగ్గర ఉండేది. అదేమైంది, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసిపోయి వాళ్ళు తీసుకొని పోయి మారుతినగర్లో పెట్టినారు రూమ్లో. మన రాజకీయ నాయకులు మన వాళ్ళ కథ ఎలా ఉందో చూడండి. అటువంటి దానికి స్థలం ఎవరు రూమ్ ఎవరు దాన్ని తీసుకొని లైబ్రరీ పోయి ఆడబెట్టి ఎవరు చదువుతారు? దాన్ని తెచ్చి అబ్బాయి ప్రతి ఆదివారం రంగేశ్వర మండపంలో పెట్టుకుంటాడు. 1-2 గంటలు పుస్తకాలు తెచ్చుకొని పిల్లల కోసం. ఎందుకంటే ఆ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు ప్రస్తుతం పిల్లలకు చదువులు చెప్పే పరిస్థితులే లేవు. ఎట్లా అయిపోయిందంటే పరిస్థితి అంతా ఘోరంగా ఉందమ్మా, చాలా ఘోరంగా. పేరెంట్స్ తెలపాల్సిన విషయం ఇది. రంగేశ్వర మఠంలో ఫ్యాన్లు 3 ఉంటే 3 ఫ్యాన్లు ఆడుకునే రోజు. పిల్లలు మైలు మెట్లుందో చూడండి. సాయంకాలం వస్తేనే నేను చూసిన నుంచి బయటకు వస్తేనే సిగరెట్లు, బీడీలు, బ్రాండీ బాటలు ఉంటున్నాడు మఠంలో. 30 ఏళ్ళ చరిత్రలో నేను అంటున్నాను, 2 ఏళ్ళ చరిత్రలో ఎవరు భయపడిన పిల్లలే ఉండలేదు. ఇప్పుడు అంటున్నారు వాళ్ళే భయపడతాను, కానీ ఇప్పుడు పిల్లలు భయపడడం లేదు. చెప్తుంటేనే చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. పేరెంట్స్ అయితే బాగా తెలుసుకుంటారు. ఇదైతే నగ్నాసక పిల్లలు సెలవులతో ఎంత విచిత్రంగా ఉందంటే అంత విచిత్రం. పరిస్థితి ఏం బాగాలేదు. చదువు ఘోరం అయిపోయింది. చెప్పంగా వేరే రూటే ఎన్నుకోవాలనే తప్పులుంది. నా 35 ఇయర్స్ పీరియడ్లో ఫస్ట్ టైం నేను వేరే రూట్ ఎన్నుకున్నామా ట్యూషన్స్ పని చేసిన తప్పులు ఎవరు వెళ్ళడం లేదు. పిల్లలు కొడితే పెద్దలు బాధపడుతున్నారు. అవును అవన్నీ ఎందుకు ఏం చేస్తారు అనేది ఎవరు ఆలోచించారు. చాలా బాగాలేదమ్మా. పేరెంట్స్గా మీరు మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి. ఈ విషయంలో అయితే ఒకనే చెప్పాల్సింది. అసలు ఇప్పుడు అబ్బాయి ఆ విషయం చెప్పాడు కాబట్టి ఈ విషయంలో అందరూ
ఇదే చెప్తున్నాం కదా, గ్రామీణ పౌర సేవా సమితి వారు లైబ్రరీ ఏర్పాటు చేస్తే గ్రామీణ కసాపురం గ్రామం కోసం ఈ రోజుకి లైబ్రరీకి ఇది లేదు. భూములేమో విలువలు పెరిగిపోయినాయి, అందరూ ఫ్లాట్ల కోసం అన్ని వేసుకుంటున్నారు, అన్ని జరిగిపోతున్నాయి. కానీ గ్రామీణ పౌర సేవ 1 సెంటు స్థలం ఇచ్చే కోరుకోలేదు. 980 ఎకరాల భూమి, 480 ఎకరాలు అసైడ్ ల్యాండ్, ప్రభుత్వ భూమి ఉన్న కేవలం విద్యా విజ్ఞాన సరస్వతి ఆలయానికి సంబంధించి కేవలం 2 సెంట్లు ఇప్పటి వరకు ఇవ్వలేదంటే విజ్ఞానం పట్ల మరి చూడు పుస్తకాలు పుస్తకం పుస్తకాలు ఉంటాయి కదా, అట్లే ఉన్నాయి మా దగ్గర. ఎవరు అడిగితే వాళ్ళకి ఇస్తామని 4 పేపర్లు ఉంటాయి, ఎడిటోరియల్ కాలమ్స్ చదవచ్చు, మంచి మంచి కథలు వస్తాయి, మహిళల పట్ల ఉన్నటువంటి చట్టాలు వస్తాయి, అందులో వస్తుందరా బిజినెస్ సంబంధించినటువంటి స్వయం ఉపాధి అన్నీ వస్తాయి. మేము పిల్లలు రావాలా, పొలం దగ్గరకు గుర్రాన్ని తీసుకువెళ్ళగలం కానీ సాగించిన దగ్గర గుర్రమే. మేమైతే అలా ఉన్నాం, అన్ని రెడీ పెట్టుకున్నాం. ఎవరైతే మేము బాగా చదువుతాము మాకు సహాయం చేయండి అని చెప్పి మేము ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళకి అన్ని వసతులు, వాళ్ళకి నీరు కానివ్వండి, పుస్తకాలు కానివ్వండి, మంచి వాతావరణం కల్పించడానికి మేము ఎప్పుడూ సిద్ధమే. పార్టీ ఏర్పాటు చేసాం మేడం గత 4 పోటీ పరీక్షల నిమిత్తం. కాకుంటే ఈ నెల 8వ తారీఖు నుంచి 8వ తారీఖు నుంచి మన కసాపురం పిల్లల కోసం గ్రామాల కోచింగ్ ఒక టీచర్ని పిల్లలకి ఇచ్చి ఫ్రీగా ఏం చేసి గ్రామాలు ఫ్రీ కాదు, రోజు 1.5 అవర్ మఠంలో కానీ ఎక్కడో ప్లేస్ కూడా నెక్స్ట్ చెప్తారు. ప్రతి ఈ నెల 8వ తారీఖు మొదలు పెడుతున్నారు. ఎవరి కోసము? మన పిల్లల కోసం, మన పిల్లలు బాగుండాలని ఫ్రీగానే. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా పేరెంట్స్ మీ పిల్లలకు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. మీ పిల్లలకు దయచేసి ఆండ్రాయిడ్ మొబైల్స్ ఇచ్చేదాంట్లో కొంచెం చాలా కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎందుకంటే ఈ గూగుల్ ఇవన్నీ వచ్చినప్పటి నుంచి వాళ్ళు బెడలో పెట్టడానికి అవకాశం ఎక్కువ ఉంది. దాంట్లో మంచిది సంగతి మంచిగా ఉన్నాయి, కానీ వాళ్ళు స్వీకరించడంలో విఫలమవుతున్నారు. కాబట్టి చెడు మార్గాల వైపు ఎక్కువగా ఆకర్షణ అవుతున్నారు. మరి బయటే కానీ ఇంట్లో మీరు తల్లిదండ్రుల యొక్క దృష్టి కానీ వాళ్ళకి ఉంటే తప్ప వాళ్ళ భవిష్యత్తులో మంచి పౌరులుగా తయారయ్యేదానికి చాలా కష్టమవుతుంది. కాబట్టి ఆ దిశగా కృషి చేయాలని